కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం నవ్యాంధ్ర అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అన్నారు. గుడివాడలో హిస్టారికల్ మెజార్టీ ఇచ్చారంటూ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇక 2027 మార్చికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మరో 2-3 రోజుల్లో తల్లికి వందనం నిధులు అకౌంట్లలో వేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే సోషల్ మీడియా పేరుతో ఇష్టారీతన రెచ్చిపోతామంటే ఆ ఆటలు సాగవంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పోలవరం ముమ్మరంగా పనులవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక గేమ్ చేంజర్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. అక్కడ నీళ్లన్నీ కూడా గ్రావిటీతో వస్తాయి. 2 పుణ్య నదులు కలుస్తాయి, గోదావరి, కృష్ణ. నా ఆలోచన వంశధార నుంచి పెన్నా వరకు కలపాలని అన్ని నదులు అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈ నెలలోనే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం తల్లుల అకౌంట్లో తల్లికి వందనం డబ్బులేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 22 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మీరు అనుకోవచ్చు నా దగ్గర డబ్బులు ఉందని. కాదు, మనసు ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఇక్కడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే కార్మికులు, వీళ్ళిద్దరికి కూడా తల్లికి వందనం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. 24 ఎన్నికలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అలాంటి గెలుపునిచ్చారు మీరందరూ. ఫస్ట్ టైం చరిత్రలో గుడివాడలో ఎప్పుడూ రానంత మెజారిటీ తెప్పించిన ఘనత మీదే. దాంతో ఆయనలో రెట్టింపు ఉత్సాహం వచ్చింది. ఏ పని చేసినా ఆనందపడుతున్నాడు. నేను మనస్ఫూర్తిగా సహకరిస్తాను ఆయనకి. 94% మాకు మొన్న ఓట్లేసి గెలిపించారు. అటు మొత్తం గెలిచిందే 94%, ఓట్లు 57% వేశారు. చరిత్రలో చాలా ఎన్నికలు చూశాం, కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక హిస్టారికల్ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ రాలా, కానీ మొన్న వచ్చాయి. దానికి కారణం మీరు చూస్తే అప్పటి వరకు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఎవరు ఈ మారి కూర్చునే పరిస్థితి లేదు, మాట్లాడుకునే పరిస్థితి లేదు, చర్చించుకునే పరిస్థితి లేదు. కడాన మంచి జరిగితే ఆనందపడే పరిస్థితిలో కూడా లేవు. అందుకే అందరూ కూడా ఫ్రస్ట్రేషన్లో ఓటేశారు. మొన్న ఎన్నికల్లో చాలా వరకు చెత్తంతా క్లీన్ చేశారు. మామూలు చెత్త కాదు. ఆ నోర్లు ఏమి నోర్లో నాకు అర్థం కాలేదు, కానీ ఆ నోర్లన్నీ ఫెనాయిలే శుభ్రంగా క్లీన్ చేశారు మీరు. ఇంకో పక్క సోషల్ మీడియాలో ఆడబిడ్డల పైన పోస్టింగ్స్ పెట్టి మొన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం కుటుంబం పైన పెడితే అడిగితే ఇది మా స్వేచ్ఛ, మా ఇష్టం అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి వారికి రాజకీయ పార్టీలు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాయి. ప్రజల్ని కాపాడాలనేటప్పుడు నా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా పనిచేసిన వ్యక్తిని నేను. నాకెవ్వరితో గొడవలు లేవు, తగాదాలు లేవు, కానీ ప్రజల యొక్క జీవితాలకు ఆటంకాలు కల్పించి మీ జీవితాలతో ఆడుకోవాలంటే స్టబన్గా ఉండడం తప్ప వేరే మార్గం లేదు.